రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రాష్ట్ర అభివృద్ధి కిషన్ రెడ్డి బాధ్యత కాదా అని ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కులగణన నిష్పక్షపాతంగా జరిగిందని తెలిపారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు మహేష్ కుమార్. ఎన్నికల వరకే పార్టీలు, అది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇతరత్ర పార్టీల ఎన్నికల వరకు పార్టీ పరంగా పోరాడదాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద ధ్యాస పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. గత 10 ఏళ్ళలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనటువంటి, మిగిలిపోయినటువంటి, అసలు ఆయనకు ఆలోచనకు రానటువంటి ప్రాజెక్టులు ఎన్నో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అడుగున కాలువట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక సైంధవుడు లాగా కేసీఆర్ తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదాలు ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీరు 8 మంది కలిసి ఎక్కువసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప. కేంద్రంలో క్యాబినెట్ లో ఉండి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చినటువంటి రాష్ట్రం నుంచి మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ, ప్రాజెక్టులు కానీ, ఇతరత్ర అభివృద్ధి సంక్షేమ ఫలాలు కానీ ఎందుకు అడగట్లేదు? నిజంగా కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ సౌత్ ఇండియాలో గొప్ప రాష్ట్రంగా తీర్చుకునే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మామనూరులో, వరంగల్లో ఇస్తే దానికోసం దాదాపుగా 4-5 సార్లు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేస్తే ఆ ఎయిర్పోర్ట్ వస్తే కూడా అక్కడ కూడా రాజకీయం. తెలంగాణ ప్రజలు సికింద్రాబాద్ ప్రజలు ఓటేస్తే గెలవలేదా? మీరు అక్కడ గెలుస్తేనే కదా కేంద్ర మంత్రివర్గంలో స్థానం వచ్చింది మీకు. ఎందుకు తెలంగాణ గురించి మీరు పట్టించుకోవట్లేదు? పట్టించుకొని ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారిని అడుగడిని ఎందుకు అడ్డుకాలు మొఖాలు వేస్తా ఉన్నారు? అడుగడుగున అభివృద్ధిని అంటుకుంటున్న కేసీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, వారి యొక్క కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తా ఉన్నారు.